ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరందరూ షాక్ అవుతారు. మోస్ట్‌లీ కావ్య అండ్ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళు ఇంకా గట్టిగా షాక్ అవుతారు. జరిగిపోయింది మరి మనం మార్చలేం కాబట్టి చాలా రోజుల తర్వాత నిఖిల్ ఒక ఈవెంట్‌కొచ్చారు. ఆ ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలకి చాలా మంది షాక్ అవుతారు. మోస్ట్‌లీ శ్రీముఖి అయితే షాక్ అవుతూ నోరెళ్ళ పెట్టుకొని చూస్తది. అండ్ అందరికంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయింది ఎవరంటే యష్మి. అసలు నిఖిల్ ఏం మాట్లాడాడు? యష్మి ఎందుకు హ్యాపీగా ఫీల్ అయింది? అనేది చాలా డీటెయిల్‌గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈవెంట్‌కి సూపర్ కింగ్స్, సూపర్ క్వీన్స్ అని ఒక 2 బ్యాచ్‌లు వస్తాయి. అయితే సూపర్ క్వీన్స్‌లో యష్మి తప్ప మిగతా వాళ్ళు సీరియల్ యాక్టర్సే. అయితే మనకు మోస్ట్‌లీ కావాల్సింది యష్మి. అండ్ ఇటువైపు సూపర్ కింగ్స్‌లో రిషి, టేస్టీ తేజ అండ్ నిఖిల్. ఈ 2 బ్యాచ్‌లతో యాంకర్ శ్రీముఖి ఒక రేంజ్‌లో ఆడుకుంటది. మంచి ఫన్ అయితే ఉంటది ఎపిసోడ్ మొత్తం. అయితే ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేలోపు టేస్టీ తేజకి ఒక అమ్మాయి సెట్ అవ్వచ్చు. మీరు ప్రోమో చూస్తే మీకు అర్థమవుద్ది. అయితే నిఖిల్ మాట్లాడిన మాటలేంటంటే ఐ యామ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని అంటాడు. దెబ్బకి యాంకర్ శ్రీముఖితో పాటు అందరూ షాక్ అవుతారు. కానీ యష్మి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. అదే మ్యాజిక్. మనం ఆల్రెడీ బిగ్ బాస్లో చూసాం యష్మికి నిఖిల్ అంటే క్రష్. అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. అండ్ నిఖిల్కి కూడా ఏదో ఒక కార్నర్లో యష్మి అంటే ఇష్టం ఉండొచ్చు. ఫైనల్గా వీళ్ళిద్దరూ కలవచ్చు, కలవకపోవచ్చు. కానీ ఏదేమైనా ఏం జరిగినా ఏం జరగకపోయినా మనందరం యాక్సెప్ట్ చేయడం తప్ప ఏమి చేయలేం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.